హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. పొలిటికల్ గా ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా బిజీగా గడిపేస్తున్నారు. తనకు పెద్దగా అలవాటు లేని పొజిషన్ ని నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే హరీబరీగా సినిమాల మీదకు ఫోకస్ మార్చేయకుండా కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నారు. పవన్ పొలిటికల్ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్ సినిమాల విషయంలో మాత్రం వెలితిగా ఫీల్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ల తర్వాత పవన్ సినిమాల మీద ఫోకస్ చేస్తారని భావించిన అభిమానులకు షాక్ ఇచ్చే అప్డేట్స్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు. అక్కడి పరిస్థితులు, పనులు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే సినిమాల మీద దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆన్ సెట్స్ ఉన్న సినిమాలను కూడా ఇంకొద్ది రోజులు హోల్డ్లోనే ఉంచబోతున్నారు. వన్స్ పొలిటికల్ గా అంతా ఓకే అనుకున్న తర్వాత ఒక్కో సినిమాకు డేట్స్ ఇవ్వాలి అన్నది పవన్ ఆలోచన. అది కూడా ఒకేసారి అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చేయకుండా ఒక సినిమా తర్వాత ఒక సినిమాను లైన్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సో హరిహర వీరమల్లు త్వరలోనే ఆడియన్స్ ముందుకొచ్చినా ఆ తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ ముందుకు రావడానికి మాత్రం ఇంకా చాలా టైం పడుతుంది. ఈ న్యూస్ బయటికి రావడంతో పవన్ ను బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఎదురు చూస్తోన్న అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు. బాహుబలితో రీజనల్ బౌండరీస్ ని చెరిపేసిన జక్కన్న మన సినిమాని ఇండియన్ సినిమా అనే స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు కల్కి 2898 ఏడీతో ఇండియన్ సినిమాని గ్లోబల్ రేంజ్ కి చేర్చేశారు నాగశ్విన్. అంతేకాదు కనుమరుగైపోతున్న మల్టీ స్టారర్లకి కొత్త బూస్ట్ ఇస్తున్నారు ఈ యంగ్ మేకర్. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగశ్విన్ ఆ సినిమాలో నాని, విజయ్ దేవరకొండను లీడ్ రోల్స్ లో చూపించారు. ఇదే సినిమాలో సీనియర్ స్టార్ కృష్ణంరాజును ఓ కీలక పాత్రకు ఒప్పించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత చేసిన మహానటి కోసం కూడా బిగ్ స్టార్స్ ని ఒక ఫ్రేమ్ లోకి తీసుకొచ్చారు నాగి. నాగ చైతన్య, మోహన్ బాబు లాంటి వాళ్లు కేవలం నాగి మీద నమ్మకంతోనే ఆ సినిమాలో గెస్ట్ రోల్స్ చేశారు. తాజాగా కల్కి 2898 ఏడీ కోసం అంతకు మించిన బిగ్ స్టార్స్ ని ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చారు. కథను నడిపించే కీలక పాత్రల్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోన్ లాంటి లెజెండ్స్ నటించారు. దీంతో ఈ సినిమా మీద బజ్ స్కై హైకి చేరింది. సినిమా కథను మలుపు తిప్పే పాత్రల్లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సర్ప్రైజ్ చేశారు. వీళ్లే కాదు, దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు కూడా నాగి మీద ప్రేమతో గెస్ట్ రోల్స్ కి ఓకే చెప్పారు. ఒకే టైంలో దర్శకులుగా ఉన్న వారి మధ్య కాంపిటీషనే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ నాగి విషయంలో మాత్రం ఈ ఫార్ములా పూర్తిగా మారిపోయింది. తన కాంటెంపరీ దర్శకులంతా నాగి వర్క్ ను భేష్ అంటున్నారు. అతని కోసం తన వంతు సాయం చేస్తున్నారు. తన విజన్ కి నెవర్ బిఫోర్ రేంజ్ స్టార్ పవర్ ని కూడా జోడించి ఇండియన్ సినిమాని గ్లోబల్ రేంజ్ కు చేర్చడంలో సక్సెస్ అయిన నాగశ్విన్ ఇండియన్ ఇండస్ట్రీలో మరో పాన్ ఇండియా మేకర్ గా ఎమర్జ్ అయ్యారు. RRR సినిమా రిలీజ్ అయి 2 ఏళ్లు దాటింది. ఇంతవరకు తారక్ నెక్స్ట్ మూవీ ఆడియన్స్ ముందుకు రానేలేదు. కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న జూనియర్ సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకొస్తానంటున్నారు. దీంతో టాలీవుడ్ స్క్రీన్ మీద నెక్స్ట్ సెన్సేషన్ ఈ సినిమానే కావాలని గట్టిగా కోరుకుంటున్నారు జూనియర్ ఫ్యాన్స్. RRR తో గ్లోబల్ స్టార్ గా ఎమర్జ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపుగా ఫైనల్ స్టేజ్ కొచ్చింది. సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేసింది టీం. ఆ మధ్య సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన తారక్ దేవర అప్డేట్ ఇచ్చారు. సినిమా కథ ఎలా ఉండబోతోంది అనే దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు. అంతేకాదు దేవరా సినిమా అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు జూనియర్. దేవర విషయంలో ఫస్ట్ నుండి చాలా నమ్మకంగా ఉన్నారు తారక్. RRR రిలీజ్ తర్వాత స్క్రిప్ట్ వర్క్ మీదే ఎక్కువ టైం కేటాయించారు. అంతా ఓకే అనుకున్న తర్వాతే సినిమాని సెట్స్ మీదకి తీసుకొచ్చారు. పక్కా ప్లానింగ్ తో జెట్ స్పీడ్ తో షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. అందుకే టాలీవుడ్ నుండి రాబోయే నెక్స్ట్ సెన్సేషన్ ఈ సినిమానే అని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. తారక్ జోడీగా జాన్వీ కపూర్ టాలీవుడ్ కి పరిచయం అవుతుండడం, విలన్ గా సేఫ్ అలీ ఖాన్ నటిస్తుండడం కూడా దేవరకు కలిసొస్తుందన్న నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్. మెగా అభిమానులకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు దర్శకుడు శంకర్. ఆయన కష్టాల్లో ఉన్న సమయంలో భారీ ప్రాజెక్ట్ ఇచ్చి ఆదుకున్న హీరో, నిర్మాతకు శంకర్ ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారని కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి తోడు తాజాగా గేమ్ చేంజర్ విషయంలో శంకర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఫ్యాన్స్ ని మరింత హర్ట్ చేసింది.
RRR లాంటి బిగ్ హిట్ తరువాత శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దాదాపు 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా ఆడియన్స్ ముందుకు రాలేదు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ మెగా మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ఆలస్యం విషయంలో శంకర్ మీద గుర్రుగా ఉన్నారు. అభిమానులు ఇంత ఈగర్గా వెయిట్ చేస్తుంటే శంకర్ మాత్రం చాలా తాపీగా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని చెప్పారు. 10 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందన్న శంకర్ ఆ వర్క్ ఇండియన్ 2 రిలీజ్ ప్రమోషన్ వర్క్ అంతా అయ్యాకే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. కొద్ది రోజులుగా గేమ్ చేంజర్ ని పక్కన పెట్టి పూర్తిగా ఇండియన్ 2 వర్క్ లోనే ఉన్నారు శంకర్. గేమ్ చేంజర్ మొదలైన చాలా రోజుల తర్వాత రీస్టార్ట్ అయిన ఇండియన్ 2 ఆల్రెడీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఫుటేజ్ ఎక్కువ రావటంతో ఇండియన్ 3ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆ సినిమాకి సంబంధించి ఇంత వేగంగా అప్డేట్స్ వస్తున్నాయి. గేమ్ చేంజర్ విషయంలో మాత్రం షూటింగ్ ఎప్పుడు ముగుస్తుంది అనే విషయంలో క్లారిటీ రావటం లేదు. లేటెస్ట్ స్టేట్మెంట్లోనూ త్వరలో రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇస్తామని చెప్పిన శంకర్ అది ఎప్పుడు అన్నది మాత్రం చెప్పలేదు. అది కూడా ఇండియన్ 2 వర్క్ అంతా అయ్యాక గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసి రఫ్ కట్ చెక్ చేసి ఆ తర్వాతే రిలీజ్ డేట్ మీద నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో శంకర్ ప్లానింగ్ మీద గట్టిగానే ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్ కి హాట్ ఫేవరెట్ అయిపోయారు బ్యూటీ మృణాల్ ఠాకూర్. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతున్నారు. అందరూ హీరోయిన్లలా కాకుండా మూవీ సెలెక్షన్ విషయంలో కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు మృణాల్. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్ గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్ గా కనిపించారో రియల్ లైఫ్ లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు. అంతేకాదు మూవీ సెలెక్షన్ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్నారు మృణాల్. నార్త్ మూవీస్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో అల్ట్రా గ్లామరస్ గా కనిపించే ఈ భామ సౌత్ సినిమాల్లో మాత్రం హుందాగా కనిపించే రోల్స్ మాత్రమే చేస్తున్నారు. అంతేకాదు క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటే గెస్ట్ రోల్ చేయడానికి కూడా రెడీ అంటున్నారు ఈ బ్యూటీ. తాజాగా కల్కి 2898 ADలో అలాంటి క్యారెక్టరే ప్లే చేశారు. ఈ విషయంలో ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. క్యారెక్టర్ సెలెక్షన్ విషయంలో ప్రయోగాలు చేయటం తనకిష్టమన్నారు మృణాల్. సీతారామం సినిమాతో వచ్చిన ఇమేజ్ ను అలానే కంటిన్యూ చేయాలనుకోలేదని, అందుకే నార్త్ లో గ్లామర్ రోల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పారు. అంతేకాదు అవకాశం వస్తే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేయాలని ఉందన్నారు మృణాల్ ఠాకూర్. లియో సినిమా అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాకపోవడంతో లోకేష్ కనగరాజ్ అప్కమింగ్ సినిమాల మీద కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది. ముఖ్యంగా రజనీతో లోకేష్ చేయాల్సిన కూలీ సినిమా మీద ఈ డౌట్స్ స్టార్ట్ అయిపోయాయి. తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు కెప్టెన్ లోకేష్. వరుస సూపర్ హిట్స్ తో కోలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన లోకేష్ కనగరాజ్ లియో విషయంలో మాత్రం కాస్త తడబడ్డారు. ఈ సినిమా సెట్స్ మీద ఉన్న టైంలో రజనీకాంత్ హీరోగా ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు లోకేష్. లియో రిలీజ్ అయిన కొన్ని రోజుల వరకు సైలెంట్ గా ఉన్న లోకేష్ రీసెంట్ గా టైటిల్ టీజర్ తో రజనీ సినిమా థీమ్ ని రివీల్ చేశారు. ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిన కొన్ని రోజుల్లోనే కూలీని పక్కన పెట్టేశారనే ప్రచారం జరిగింది. లోకేష్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ తో కూలీకి రజనీ బ్రేక్ వేశారని, ఆ డేట్స్ ని అట్లీస్ట్ సల్మాన్ ప్రాజెక్ట్ కి ఇచ్చారు అనే న్యూస్ కోలీవుడ్ లో తెగ వైరల్ అయింది. తాజాగా రూమర్స్ కి చెక్ పెట్టే అప్డేట్ ఇచ్చారు లోకేష్ కనగరాజ్. కూలీ కోసం రెడీ అవుతున్న రజనీతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు లోకేష్. కూలీ ఆన్ కార్డ్స్ అనే క్లారిటీ ఇచ్చేశారు. కాలా రజనీ లుక్ ని గుర్తు చేసేలా ఉంది కూలీ గెటప్. ఈ అప్డేట్ తో రజనీని యాక్షన్ మోడ్ లో చూడాలనుకున్న ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.